మనీని కూడా ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. దేవుడికి ఒకటి ఖర్చు పెట్టాలి, 2 నీ కుటుంబానికి ఖర్చు పెట్టాలి, 3 నీ ఇతర విశ్వాసాలు ఖర్చు పెట్టాలి. ఈ 3 భాగాలుగా నీ మనీని ఎప్పుడైతే ఖర్చు చేస్తావో అలా వస్తుంది, అలా పోతుంది. వచ్చింది అలా దాసి తాళం వేసావు అనుకో, అది అలాగే ఉంటుంది, నువ్వు పోతావు బయటకు. ఏమనుకుంటున్నావు? గుర్తుపెట్టుకో, ఫైనాన్షియల్గా ఎలా డెవలప్ అవుతావు అంటే నువ్వు ఇతరులకు ఏమన్నా రుణాలు ఉన్నావేమో, అవసరమైతే గుర్తుపెట్టుకుంటే ఎప్పుడో ఒక సిగరెట్ గుర్తుపెట్టుకోండి, మన రూపాయి ఎప్పుడు ఎదుటోడి దగ్గర ఉండిపోవాలి తప్ప ఎదుటోడి రూపాయి ఎప్పుడు మన దగ్గర ఉండకూడదు. ఈ సూత్రం పాటించండి, బాగుంటారు. మన రూపాయి ఎప్పుడు ఆడి దగ్గర 10 రూపాయలు ఉండిపోయిన పర్లేదు, 1000 ఉండిపోయిన పర్లేదు, 1,00,000 ఉండిపోయిన పర్లేదు, మన ఆడి దగ్గర ఉండిపోవాలి. కానీ ఎదుటోడిది ఎప్పుడు మన దగ్గర ఉండడానికి వీల్లేదు, ఎవరిది మన దగ్గర ఇచ్చుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఏదాన్ని ఇచ్చుకుంటే ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి వాడికి ఇచ్చేయాలి. ఈ సూత్రాలు నువ్వు పాటించు. చెప్తున్నాను చూడండి, మా రుణస్థులను మేము క్షమిస్తే మా రుణాలను నువ్వు క్షమిస్తావు. నువ్వు మాకు ఇవ్వాలంటే మేము ఇతరులకు ఇవ్వాలి, మేము ఇతరులకు ఇవ్వకుండా నువ్వు మాకు ఇమ్మంటే నువ్వు ఎట్లా ఇస్తావు ప్రభువా అని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి.